మూడవ ప్రబంధమైన మూన్నాం తిరువందాదనే దివ్య ప్రబంధాన్ని పేయాళ్వార్ అనుగ్రహించారు. తిరుక్కోవలూరులో శ్రీదేవి భూదేవి వృషగారంతో స్వామిని సేవించి ఆ ఆనందం లోపల ఇమడక వాక్ప్రవాహంగా 100 పాసురాలుగా వెలువడింది. ఈ ప్రబంధకర్తైన పేయాళ్వార్ ఖడ్గం అంశతో చెన్నై పట్టణాన సమీపాన మైలాపురియందుగల ఆదికేశవ పెరుమాళ్ సన్నిధానాన మణికైరవం అనడి బావియందు ఎర్ర కలువ పుష్పమున అయోనిజులుగా అవతరించారు. వీరు ఆశ్వీజ మాసంలో శతభిష నక్షత్రంలో అవతరించారు. పేయాళ్వారంటే పిచ్చివారని అర్థం. దేనిలో పిచ్చంటే భగవద్గుణానుభవంలో విపరీతమైన అభినివేశం కలవారు. అందుకనే వీరిని పేయాళ్వారని అంటారు. వీరు జ్ఞానాధిక్యం చేత తిరుమలసై ఆళ్వార్నే తీర్చిదిద్ది వారికే ఆచార్యులయ్యారు. వీరి ప్రబంధంలో త్రివేంకటముడయ్యాన్ పరాత్పరుడని వారికే పుష్పకైంకర్యం చెయ్యమని పరోపదేశం చేశారు. వీరు భాగవత పురుషకారంగా శ్రీశ్రీయప్పతులను ఏ విధంగా మంగళాశాసనం చేశారో తెలుసుకుందాం ఈ పాసురంలో. తిరుక్కண்டేన్ పొన్మేని కండేన్ తిగషం అరుక్కన్ అణినిరముం కండేన్ செருக்கிளரும் பொன்னாடி கண்டேன் புரிசங்கை கண்டேன் ఎన్నాశివಣ್ಣన్ పాలిన్ను. ముందల పురుషకారభూతురాలైన అమ్మని సేవించాలి. అమ్మ పురుషకారంగా స్వామిని సేవించాలి. స్వామి భక్తులకు ఆభరణ రూపంగా అభక్తులకు ఆయుధాలుగా సేవ సాయించే శంకు చక్రాల్ని సేవించారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే ముందు ఆళ్వారాధుల్ని సేవించాలని, అంటే శంకత్తాళ్వాన్ చక్రత్తాళ్వాన్, తర్వాత పురుషకారభూతురాలైన అమ్మను సేవించి అగర్ధ ఘటనా సమర్థుడైన శ్రీయప్పతిని సేవించాలని తెలుస్తోంది మనకి. అగర్ధ ఘటనా సమర్థుడైన కన్నపిరాన్ కుంభదాముని కూతురైన నీలాదేవి చేత ఏ విధంగా వరింపబడ్డాడో తెలుసుకుందాం ఈ పాసరంలో. కవినార్ కై పునైందు కన్నార్ కషల్ పోయ్ செவியினார் கேள்வியராய் சேரந்தார் புவியினால் போத்தி உரைக்கப் பொலியுமே పిన్నైకాయ్ ఏత్తుయరై అట్టాన్ యజిల్. సీతా స్వయంవరం, ద్రౌపదీ స్వయంవరం అన్నట్టుగా కుంభదాముడు నీలా స్వయంవరం చాటించారు. కన్నపిరాన్ కుంభదాముడు ఏర్పాటు చేసిన మూపురాలుగల 7 ఎద్దుల్ని ఒకే మారు వదిలగా మన కన్నపిరాన్ నీలాదేవి చేత తొందరగా వరింపబడాలని తన భుజబలముతో 7 ఎద్దుల మెడలను ఒకేసారి వంచారు. మన నీలాదేవి పూలమాలతో స్వామిని వరించింది. ఈ సంఘటన ఎంత స్తుతించినా తృప్తి తీరట్లా మన పేయాళ్వార్ నాలుకకి, ఎంత సేవించినా కళ్ళకి తృప్తి తీరట్లా. భూలోకవాసులందరూ స్తుతించినా ఆ వైభవం చెప్పడం వాచామ గోచరం అని మన పేయాళ్వార్ల భావన. దీన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే స్వామిని సేవిస్తే మన సర్వేంద్రియాలు ఆనందపడతాయి. వైకుంఠ గజ్జలో ఎంబెరమానార్లు స్వామిని స్తుతిస్తూ అమృత సాగర అంతర్నిమగ్న సర్వావయ సుఖమాసీత అన్నారు కదా.